గణేశం గణాధిపత్యం అపర్ణాసుత అప్రమేయం వక్రతుండం ఏకదంతం ప్రణమామి విఘ్నేశ్వరం. విశ్వం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క అసలు యథార్థంగా అది ఒక్కటే నామం ఆయనకి. మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. విశ్వం ఒక్కటే. విశ్వముగా కనపడుతున్నదేదో అది విశ్వకారణం. కానీ విశ్వకారణం కనపడకుండా విశ్వం కనపడుతుంటుంది. గాజులు కనపడుతున్నాయి, ఉంగరాలు కనపడుతున్నాయి, కేయూరాలు కనపడుతున్నాయి, మెడలో వేసుకున్న హారాలు కనపడుతున్నాయి, చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణాభరణములు కనపడుతున్నాయి, పాదములకు పెట్టుకున్న మంజీరములు కనపడుతున్నాయి. బంగారం కనపడలేదంటే బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు. ఆభరణాలు లేకపోయినా బంగారం మాత్రం ముద్ద చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆభరణాలుగా కనపడుతున్నా అసలు ఆభరణాలకి కారణమైనటువంటి బంగారము లేని నాడు ఆభరణములు ఎలా రావో అలా ఈ విశ్వము విశ్వనాథుడైనటువంటి విశ్వకర్త అయినటువంటి విష్ణువైనటువంటి గణపతి లేని నాడు లేనే లేదు. కాబట్టి విశ్వకారణం విఘ్నవారణం. విఘ్నవారణం అంటే విఘ్నములను వారించేటటువంటి వాడు. విఘ్నము అన్న మాటకు అర్థం ఏమిటంటే కార్యహంతి, ఆ పని జరగకుండా చేసేస్తుంది. ఎవరు చేస్తారు? మనం చేసుకున్నటువంటి పాపమే మనకు అడ్డొచ్చి కార్యహంతిగా మారుతుంది. అంటే నేను పుణ్యకార్యం చేద్దాం అనుకున్నాను అనుకోండి, శ్రేయాంసి బహువిఘ్నాని అంటారు. ఓ మంచి పని చేద్దామంటే అది చెయ్యడానికి కావలసినటువంటి పుణ్యమేది వాడికి? గతంలో ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఇప్పుడు చెయ్యగలడా పని? ఆ పుణ్యం లేనివాడు అక్కడ కూర్చునేది చెయ్యడం సాధ్యమయ్యేటటువంటిది కాదు. కాబట్టి ఆ పాపం తరువుకొస్తూ ఉంటుంది. తరువుకొచ్చేది అడ్డంగా నిలబడుతుంది. అడ్డంగా నిలబడి ఆ కార్యం చెయ్యనివ్వదు. ఆ కార్యం చెయ్యనివ్వకుండా పరిగెత్తుకొచ్చి అడ్డు నిలబడి కార్యాన్ని పాడు చేస్తున్నటువంటి పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి యందు ఉంటుంది అంటే విఘ్నేశ్వరుడి యందు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే గరిక ఉంటుంది. గరిక అంటే నిలబడినటువంటిది కాదు, నిలబడితే దర్భ భూమి మీద పాకుతుంది. అసలు నిజానికి ఒక వ్యక్తి యొక్క వంశవృక్షం అంతా ఎక్కడుంటుంది అంటే గరికలోనే ఉంది అని చెప్పింది వేదం. గరికని ఎందుకంత పూజిస్తారు అంటే గరిక చూడండి ఇలా కొంచెం ముందుకెడుతుంది, దాని మొదలు వేళ్ళు దింపుకుంటుంది, ఇంకొంచెం ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు దింపుకుంటుంది, మళ్ళీ ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు దింపుకుంటుంది. మా తాతగారికి మా నాన్నగారు, మా నాన్నగారికి నేను, నాకు నా కొడుకు, నా కొడుక్కి మనవడు, నా మనవడు, నా మనవడికి నా ముని మనవడు, ఇలా వంశం వెళ్ళినట్టు ఒక్కొక్కడు మళ్ళీ తండ్రి స్థానంలోకి ఎడుతుండాలి, తాత స్థానంలోకి ఎడుతుండాలి, ముత్తాత స్థానంలోకి ఎడుతుండాలి. ఆ వేళ్ళు దింపుకుంటుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే ఓసారి తప్పకుండా ఇంట్లో గరిక ముట్టుకోమని చెప్తారు. నేల మీద పాకుతూ వేళ్ళు ప్రతి కొమ్మకి ఉంచుకునేటటువంటి గరిక ఏది ఉందో అది పరమ పవిత్రం. ఆ గరికకి ఒక లక్షణం ఉంటుంది, అది ఒక్కసారి చేతితో ముట్టుకుంటే చాలు, అది పాపాన్ని పోగొడుతుంది. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి ఆ గరిక శక్తి విఘ్నేశ్వరుడి పాదాల మీద పడితే ఏ పాపం తరువుకొచ్చి మిమ్మల్ని కార్యం పూర్తిగా చెయ్యనివ్వకుండా విఘ్నమన్న పేరుతో వచ్చి కార్యహంతిగా మారుతోందో ఆ పాపాన్ని విరిచెయ్యగలిగినటువంటి శక్తి విఘ్నేశ్వరుడి పాదముల నుండి ఆ గరిక పోగులోకి ప్రవహిస్తుంది. దాన్ని తీసి తల మీద పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. వెంట్రుకలున్న చోటే పాపములు పట్టి ఉంటాయి. ధ్వంసమైతే ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు, తర్వాత చేసేటటువంటి శుభకర్మయందు విఘ్నము రాకుండుగాక. విఘ్నేశ్వర ప్రసాదంగా గరిక పోగుని తీసి తల మీద పెట్టుకుంటే ప్రసాదంగా విఘ్నము పోయి మనం ఆ కార్యాన్ని చెయ్యగలుగుతాం. ఆయన పాదముల నుండి అటువంటి శక్తి స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి విఘ్నవారణం అన్నారు ముత్తుస్వామి దీక్షితర్ వారు. విఘ్నేశ్వర తత్వాన్ని ఎంత ఉపాసన చేశారో మహానుభావుడు. అందుకని విఘ్నవారణం. ఆయన ఎటువంటి వాడు అంటే పురాకుంభ సంభవమునివరా ప్రపూజితం. పూర్వం కుంభ సంభవుడైనటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులు ఎవరున్నారో అటువంటి వారందరి చేత పూజింపబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. పురాకుంభ సంభవమునివరా ప్రపూజితం త్రికోణ మధ్యగతం. త్రికోణ మధ్యగతం అంటే మూలాధార చక్రం. మూలాధార చక్రం యొక్క మధ్యలో ఉండేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. మురారి
ప్రముఖాద్యుపాసితం. మురారి అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు వంటి పెద్దల చేత కూడా ఉపాసన చేయబడేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు. మూలాధార క్షేత్రాస్థితం. మూలాధార చక్రం అనేటటువంటి క్షేత్రమునందు వసించి ఉంటాడు విఘ్నేశ్వరుడు. అందుకని తిరువారూరు క్షేత్రంలో ఉన్నటువంటి వాతాపి గణపతి దగ్గరికి వెళ్ళి ముత్తుస్వామి దీక్షితరు వారు కూడా కీర్తన చేస్తూ విశ్వకారణం అని కీర్తన చేశారు. అంటే అసలు ఈ విశ్వమునకంతటికీ కూడా కారణమైనటువంటి వారు అదిగో ఆ విఘ్నేశ్వరుడు ఒక్కడే. దీన్ని నిరూపణం చెయ్యడం కోసమని ఈ శ్లోకం ప్రవర రూపంలో చెప్పేటప్పుడు విఘ్నేశ్వర వైభవాన్ని ఆవిష్కరించడానికి మాతామహ మహాశీలం సమంతాత్ అపితామహం, ఆయన సాక్షాత్ మహస్తాత్ అపితామహం. ఆయన తండ్రి వైపు నుంచి చెప్పినప్పుడు తాత లేనివాడు, కారణం జగతాం వందే. అటువంటి విఘ్నేశ్వరుడికి నేను నమస్కరించుచున్నాను. విఘ్నేశ్వరునిలో ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయన చాలా త్వరగా వశుడైపోతాడు. ఆయనంత తొందరగా అనుగ్రహించేటటువంటి లక్షణం ఉన్నవాడు లోకంలో ఎవ్వరూ ఉండడు. ఎంత తొందరగా అనుగ్రహిస్తాడు అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దేవతా స్వరూపానికి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా నియమ నిబంధనలతోటే కొబ్బరికాయ నైవేద్యం పెడతారు, ఆ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలంటే. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో చమత్కారం ఏమిటంటే అది 2 చెక్కలు అవ్వకూడదు. తీసుకొచ్చి ఎదురుగుండా నిలబడి నేలకి ఢామ్ అని కొబ్బరికాయ కొట్టి ముక్కలైపోయి పిల్లలు వచ్చి ఏరుకు తీసుకెళ్ళిపోతే అది గణపతి పరమ సంతోషంగా నైవేద్యంగా స్వీకరిస్తాడు. అసలు సమంత్రక నైవేద్యం అక్కర్లేదు ఆయనకి. అంత తొందరగా అనుగ్రహించేటటువంటి లక్షణం ఉన్నవాడు. మిగిలినటువంటి దేవతా స్వరూపాలకి ఆగమం ప్రకారం దేవాలయం కట్టాలనే నిబంధన ఉంది. విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ మీరు ఒక గది కట్టి గదిలో విఘ్నేశ్వరుణ్ణి పెట్టచ్చు. అది కూడా కాదు, అసలు ఒక చెట్టు కింద విఘ్నేశ్వరుణ్ణి జంటనాగుల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి ప్రతిష్ఠ చేస్తారు. ద్రవిడ దేశంలో చాలా ఎక్కువ. శిశిర ఋతువులో పైనున్న ఆకులు రాలి ఆయన మీద పడితే దాన్ని ఆయన పూజగా స్వీకరించేస్తుంటాడు. సూర్యకిరణాలు చంద్రకిరణాలు పడితే పొంగిపోతూ ఉంటాడు. అంతలా కూర్చునేటటువంటి లక్షణం ఉన్నవాడు, అంత తేలికగా అనుగ్రహించేటటువంటి వాడు మహానుభావుడైనటువంటి విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆడవారిని చిన్నపిల్లల్ని వీళ్ళిద్దరినీ అనుగ్రహించడంలో సిద్ధహస్తుడెవరు అంటే విఘ్నేశ్వరుడే. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో అవ్వయార్ కథలని చెప్పుకుంటుంటారు. అవ్వయార్ని అనుగ్రహించినటువంటి స్వరూపం విఘ్నేశ్వరుడే. ఆవిడ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటుంటే చేరరాజు సుందరమూర్తి వచ్చారు. మా దగ్గర దివ్యమైన అశ్వాలు ఉన్నాయి, మేము ఆ గుర్రాలు ఎక్కి కైలాసానికి ఎడుతున్నాను, నువ్వు రా అవ్వాని నెక్కించుకెడతా ఉన్నారు. నాకు కైలాసానికి వెళ్ళకపోయినా పర్వాలేదురా అబ్బాయి, నేను ఇక్కడ కూర్చుని విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాను. వాళ్ళకి చిరాకు వచ్చి అన్నారు, అయితే మేము ఉండం, మేము వెళ్ళిపోతున్నాం, నీ కర్మ ఎప్పుడొస్తావో రా అని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బయటికి వచ్చి చూసింది పూజ పూర్తి చేసి. ఇద్దరు వెళ్ళిపోయారమ్మా లేరన్నారు. ఆవిడ మళ్ళీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, వాళ్ళిద్దరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మనస్ఫూర్తిగా నీకు పూజ చెయ్యాలని నేను కూర్చుండిపోయాను, నేను ఎలా వెళ్ళాలి కైలాసానికి అని అడిగింది. ఆవిడ పూజ చేస్తున్న మూర్తిలోంచి తొండం బయటికి వచ్చి ఆ అవ్వయార్ని ఇలా పట్టుకొని ఒక్కసారి తొండంతో ఇలా అన్నాడు. వెళ్ళి కైలాసంలో శివుడి ముందు కూర్చుంది. వెనక చేరరాజు సుందరమూర్తి వెళ్ళారు. వాళ్ళు తెల్లబోయారు అవ్వయార్ని చూసి. అవ్వయార్ని అంత అనుగ్రహించింది విఘ్నేశ్వర స్వరూపం.